నమస్తే అండి. వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఈరోజు మనం ఏం కథ చెప్పుకోబోతున్నాము అంటే, అది ఏ ముచ్చట చెప్పుకోబోతున్నాము అంటే, దదీచి మహర్షి వృత్తాసురుడు అనే రాక్షసుడి కోసం మనం చెప్పుకోబోతున్నామండి. పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు యజ్ఞయాగాదులు చేసి ఏ ఆయుధంతోనూ, ఎటువంటి లోహంతోనూ తయారు చేయబడే ఆయుధంతో తనకి ప్రాణహాని లేకుండా ఉండే విధంగా వరాన్ని పొందాడంట. అయితే వరాన్ని పొందిన తర్వాత దానికి తోడు తను రాక్షసుడు కదా, తన బలం కూడా తోడయి ఈ వృత్తాసురుడు మహా బలవంతుడుగాను తయారయ్యాడంట. అయితే వాటితో ఈ వృత్తాసురుడు ఏం చేశాడు, దేవతలనందరినీ కూడా అల్లకల్లోలం చేస్తూ ఇంద్రుడిపై కూడా పోరాడి ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంకా చేసేదేమీ లేక ఈ దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. ఒక బలమైన ఆయుధాన్ని, బలమైన వెన్నెముకతో చేసిన ఆయుధాన్ని మనకి కావాలి, అప్పుడే మనం వృత్తాసురుడిని చంపగలుగుతాము. వాటికి ఆ ఆయుధం చేయటానికి గాను ఏనుగు, అలాగనే మరి బలమైతే ఏ జంతువులకైతే ఉంటుందో సింహం, సో వీటి వెన్నెముకలన్నీ కూడా తీసుకుని మనం ఆయుధంగా తయారు చేద్దాము, చేసి వృత్తాసురుని మీదకి యుద్ధానికి వెళ్తాము అని చెప్పి అడిగారంట. అప్పుడు ఆ విష్ణుమూర్తి వారు ఆలోచించి ఒక మాట చెప్పారంట. అది ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట.